మా తెలుగు తల్లికి మల్లె పూతండా, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు తోరలించు మా తల్లి. మహోన్నతమైన తెలుగు సంస్కృతి, వారి సాంప్రదాయాలు, వారి కళాత్మకత, వారి సాహిత్యము, భాష భారతదేశములోకెల్లా ఖ్యాతిగాంచినవని చెప్పవచ్చు. దీనికి మూల కారణాలు ఏమిటా అని గమనిద్దామా? వేల సంవత్సరాలుగా వీటిని పెంపొందించిన ఈ దేశపు సమృద్ధి సంపదలే దీనికి కారణాలు. ఇవి ఎలా చేకూరాయని లోతుగా గనక పరిశీలిస్తే మనకగుపించేవి గొప్ప పరిశ్రమలు, వృత్తిపట్ల నాణ్యత, నైపుణ్యత, సమృద్ధి, సంపదలు గలిగిన గ్రామాలు. తెలుగు భూమిలోని ప్రతి గ్రామంలోనూ వంటింటి పాత్రలు మొదలుకొని తమకవసరమైన మిగతా లోహపు వస్తువులు మరియు కత్తులు తయారు చేసే చిన్న పరిశ్రమలు విరివిగా ఉండేవి. ఈ రాష్ట్రపు ప్రతి గ్రామంలోనూ ఇనుము, ఉక్కు తయారీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. వాటిని ఎక్కువ మోతాదులలో విదేశాలకు ఎగుమతి చేసేవారు. విదేశాలలో ఉక్కును వుడ్స్ స్టీల్ అని అంటారు. మీకు తెలుసా, ఉక్కు అన్న తెలుగు పదం నుండే వుడ్స్ అన్న పదం వచ్చిందని? ఇక్కడి ఉక్కుతో తయారైన ఖడ్గాలు ఇప్పటికీ హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియంలో మీకు కనిపిస్తాయి. తుత్తినాగము అన్న పేరుతో తెలుగు భూమి ప్రతి గ్రామంలోనూ ఈ జింకు తయారు చేయబడేది. సామాన్య సంవత్సరము 1550లో ఈ పద్ధతిని చీనా దేశస్థులు నేర్చుకొని దానికి తుత్తాము తుత్తునాగ్ అని పేరు పెట్టారు. ఆ పిమ్మట తత్తి అన్న పేరుతో యూరోప్ దేశస్థులు ఈ పద్ధతిని తమ దేశానికి తీసుకువెళ్లారు. మన కళ్లకు జిగేలమని మెరిసేవి వజ్రాలు. ఇవి ఎక్కడేవంటారు? తెలుగు భూమిలోని గోల్కొండ గనులలో ఒకప్పుడు దొరికేవి ఎన్నో వజ్రాలు. ప్రపంచ ఖ్యాతిగాంచిన గోల్కొండ వజ్రం కోహినూర్ నేడు బ్రిటిష్ రాణి కిరీటంలో వెలుగుతోంది. ఎంతటి దౌర్భాగ్యం! ఇంతేకాదు, ఇండిగో అనే నీలిరంగు తయారీ చేసే రసాయనిక వృత్తిలో కూడా ఆరితేరిన వాళ్ళు. చాలా నేర్పరితనంతో నీలి మొక్కల నుంచి ఈ రంగుని వెలికితీసి రసాయనిక పద్ధతులలో బిల్లలుగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. ఇంతకు ముందు ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరుగని పద్ధతిలో వీటిని తయారు చేసేవారు. ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ పద్ధతిన నీలం రంగు తయారీ ప్రతి గ్రామంలోనూ జరుగుతూ ఉండేది. 1902లో ఫాన్ బేయర్ అనే జర్మను శాస్త్రవేత్త ఈ పద్ధతిని తెలుసుకొని తమ దేశంలో నీలిరంగు తయారీని ప్రవేశపెట్టారు. నీలిరంగుని మొట్టమొదటిగా కనుగొన్న ఖ్యాతి, దాంతోపాటు నోబెల్ బహుమతి ఇతనికి లభించాయి. వేల సంవత్సరాలుగా నీలిరంగు తయారు చేసే గ్రామాలలోని అతిసాధారణ మనుషులకు ఏ గుర్తింపు లేదు. ఈ విధంగా ఎన్నెన్నో పరిశ్రమలలో గొప్ప సాధనాలకు తెలుగు భూమి పుట్టినిల్లుగా వర్ధిల్లింది. ఇలా తయారు చేసిన వస్తువులను ఎగుమతి చేయడానికి వారికి ఓడల అవసరం కూడా కలిగి ఉండొచ్చు. తెలుగులో ఓడను నావా అని అంటారు. నేవీ, నేవిగేషన్ మరియు బైబిలులోని నోవా, ఓడా అన్న పదాలు తెలుగులోని నావా అన్న పదం నుంచే వెలువడి ఉండవచ్చు. ఇన్ని విధాలైన పరిశ్రమలకు, వ్యవసాయానికి నీరు చాలా అవసరం. కానీ తెలుగు భూమిలో ఎక్కడ చూసినా నీటి కొరత కనిపిస్తూ ఉంటుంది. నదులలో నీరు తగ్గిపోయింది, కాలువలు అదృశ్యమైనాయి, చెరువులు ఎండిపోయాయి. అలాంటి తెలుగు భూమి ఎలా సస్యశ్యామలమై ఉంటుంది? పల్లవరాజుల పరిపాలనా కాలాన్ని గమనించి చూస్తే అప్పటి నీటి వసతులను గురించి కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అప్పటి ప్రజలు పంట భూముల వ్యవస్థను సరిగ్గా అంచనా వేసి ఉండేవారని కూడా తెలుస్తుంది. పడమటి కనుమల నుండి తూర్పున బంగాళాఖాతం వరకు భూమి యొక్క వాలును ఉపయోగించుకుని చెరువులు త్రవ్వేవారు. అన్ని చెరువులను కాలువల ద్వారా కలిపేవారు. ఎక్కడ వర్షాలు కురిసినా అదనపు నీరు కాలువల ద్వారా పక్కనున్న చెరువులలోకి ప్రవహించేది. కనుక తెలుగు భూమంతటా నీరు సమృద్ధిగా ఉండేది. 3 కాలాలు పంటలు పండేవి.
ఏదైనా ఒక చెరువు ముఖద్వారాన్ని గమనిస్తే అక్కడ వరుసగా రాతి స్తంభాలు పాతబడి ఉండడం కనిపిస్తాయి. స్తంభాలకు మధ్య ఖాళీ స్థలాలు ఉండేవి. వర్షాకాలంలో ఈ రాతి స్తంభాల మధ్యన బంకమన్ను నింపేవారు. ఇలా గోడలను కట్టి చెరువు ఎత్తును పెంచేవారు. వర్షాకాలంలో అధిక నీటిని నింపి ఉంచుకునేవారు. అవి నిండగానే బంకమట్టిని తొలగించి అదనపు నీటిని ప్రక్కనున్న గ్రామపు చెరువులలోకి కాలువల ద్వారా పంపిణీ చేసేవారు. ఇలా ప్రతి గ్రామంలో ఉన్న చెరువులను నింపి కాలువల ద్వారా ప్రక్కనున్న గ్రామాలతో నీటిని పంచుకునేవారు. తెలుగు భూమిలో ఇలాంటి చెరువులు 53,000కు పైగా ఉండేవి. ఉపగ్రహం నుండి తీయబడిన ఛాయాచిత్రాల ద్వారా నేటికి మనం వీటిని చూడవచ్చు. కానీ ఈ చెరువులను కలిపే కాలువలు ఎండిపోయి మాయమయ్యాయి. గోదావరి, కృష్ణ నదీ తీరాలలో మరొక విధంగా నీటిని పదిలపరుచుకునేవారు. నదీ తీరాలలోనున్న బయలు ప్రదేశాలలో చెరువులు త్రవ్వించడమే కాక ఈ నదుల ఉపనదులు పయనించే మార్గాల వెంబడి కూడా చెరువులు త్రవ్వించేవారు. అధిక వర్షాలతో పొంగి పొరలే నీటిని ఈ చెరువులలో నింపి వర్షాలు ఆగిపోగానే నింపియుంచిన నీటిని ప్రక్కనున్న గ్రామాలకు సరఫరా చేసేవారు. తరతరాలుగా ఈ రీతిన నీటి సమృద్ధికి మార్గం చూపించిన వారు మన తెలుగువారు. నీరు నిండి ఉంటే చేలు నిండుతాయి, చేలు నిండి ఉంటే చేతులు నిండుతాయి, చేతులు నిండి ఉంటే మనసులు నిండుతాయి, మనసులు నిండి ఉంటే మనుగడ పెరుగుతుంది. మన తెలుగువాళ్ల నిలకడైన పురాతన పద్ధతులను మనం పునరుద్ధరించాలి. ఆనాటి తెలుగువాళ్లు సహజ నీటి సంపదను తమ అవసరాలకు కావలసిన మేరకి ఉపయోగించుకుని మిగతా నీటిని ఇతరుల అవసరాలకి ఉపయోగించాలనే సద్భావంతో ఉండేవాళ్లు. మనం బ్రతకాలి, మన తోటివాళ్లని బ్రతకనివ్వాలి అనే ఆదర్శంతో ఉండేవాళ్లు మన తెలుగువాళ్లు. అలా చేయగలిగిన నాడు మన తెలుగు తల్లి పెదవులపై తిరిగి ఒక చిరునవ్వుని వికసింపచేయగలుగుతాం. జై తెలుగు తల్లి, జై